ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దయింది. బీజేపీ అభ్యర్థుల తరపున షెడ్యూల్ ప్రకారం రేపు ఏలూరు జిల్లా భీమవరంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా అమిత్ షా పర్యటనను రద్దు చేశారు. కాగా ఎన్నికల ప్రచార గడువు రేపటితో ముగియనుంది. ఇక ఏపీలో మే 13న ఎన్నికలైతే జరగనున్నాయి. ఇక జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తున్నాయి. ఇక రేపటితో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సమయం గడువు ముగుస్తుంది. దీంతో బీజేపీ అగ్రనేతలు సైతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా కూడా కూటమి అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కూటమి నేతలు ప్లాన్ చేశారు. అయితే ఈ మేరకు భీమవరంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంతలో అమిత్ షా పర్యటన రద్దు కావడంతో బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దయింది. బీజేపీ అభ్యర్థుల తరపున షెడ్యూల్ ప్రకారం రేపు ఏలూరు జిల్లా భీమవరంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా అమిత్ షా పర్యటనను రద్దు చేశారు. కాగా ఎన్నికల ప్రచార గడువు రేపటితో ముగియనుంది. ఇక ఏపీలో మే 13న ఎన్నికలైతే జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తున్నాయి. రేపటితో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సమయం గడువు ముగుస్తోంది. దీంతో బీజేపీ అగ్రనేతలు సైతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా కూడా కూటమి అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక మరోసారి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కూటమి నేతలు ప్లాన్ చేశారు. ఈ మేరకు భీమవరంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇంతలో అమిత్ షా పర్యటన రద్దు కావడంతో బీజేపీ శ్రేణుల్లో అయితే నిరుత్సాహం నెలకొంది. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఏపీ బీజేపీ అభిమానులకైతే ఇది ఒక షాక్ అనే చెప్పుకోవచ్చు. భీమవరంలో షా పర్యటన రద్దయింది అంటే ఎందుకు, రీజన్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? మమతా, ఆంధ్రప్రదేశ్ లో స్టార్ క్యాంపెయినర్ గా అమిత్ షా పర్యటన ఉండబోతుందంటూ కూడా ఇప్పటికే ప్రచారం జోరుగా కొనసాగింది. రేపు భీమవరంలో అటు నర్సాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అయినటువంటి వర్మ తరఫున, అలాగే ఇటు జనసేన నాయకులు ఎవరైతే ముగ్గురు పోటీ చేస్తున్నారో ముగ్గురికి సంబంధించి మొత్తం ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఒక వేదికగా భీమవరం ఎంచుకొని భీమవరంలో రేపు అమిత్ షా సభ భారీ స్థాయిలో నిర్వహించేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి తగ్గట్లుగా ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. అయితే మిగిలిన నియోజకవర్గాల్లో ఎక్కడో లేని విధంగా నర్సాపురం నియోజకవర్గంలో మాత్రమే ముగ్గురు ఇటు జనసేన నుంచి పోటీలో ఉన్నారు. అలాగే బీజేపీ ఎంపీ అభ్యర్థి కూడా నర్సాపురం నియోజకవర్గం నుంచి ఉన్నారు. దీనికి జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి భీమవరంలో రేపు అమిత్ షా భారీ బహిరంగ సభను నిర్వహించి ఈ జిల్లాలో మరింత కొత్త ఉత్సాహాన్ని నింపాలని చెప్పేసి యోచించినటువంటి బీజేపీ శ్రేణులకు ఇది ఖచ్చితంగా షాక్ చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ అయితే రేపు ఏదైతే బిజీ షెడ్యూల్ ఉండడం, అలాగే చెప్పాలంటే ఈ యొక్క ప్రచారాలు ఏవైతే ఉన్నాయో రేపు సాయంత్రం 5 గంటలతో ముగియడంతో అమిత్ షా పర్యటన బిజీ షెడ్యూల్ కారణంగా రద్దయింది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ శ్రేణులు అయితే కొంచెం నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు జనసేన శ్రేణులు కూడా కొంతవరకు కలిసి వస్తుందని చూశారు. అయితే ఇదంతా కూడా ఇప్పుడు ఏదైతే బిజీ షెడ్యూల్లో రాకపోవడంతో వీరందరూ నిరాశ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే అటు అమిత్ షాతో పాటు ఇటు నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులు కూడా అన్ని చోట్ల కూడా పర్యటనలు చేశారు. ముఖ్యంగా కూటమి అభ్యర్థులు గెలిపించాలంటూ కూడా వారంతా కూడా రాష్ట్రానికి ఏమి చేయబోతున్నారు, మోదీ గ్యారంటీ ఏంటనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అమిత్ షా పర్యటనతో మాత్రం ఖచ్చితంగా పశ్చిమ గోదావరి జిల్లా నాయకులకైతే మాత్రం కొంతవరకు ఇది నిరాశనిచ్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మమతా, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.